Backache. నమస్తే అండి. ఇప్పుడు మనం కామన్‌గా వినే మరొక సింప్టమ్ గురించి మాట్లాడదాము. దీర్ఘకాలికంగా నడుము నొప్పి అంటే బ్యాక్ ఏక్ అనేది మనం చాలా కామన్‌గా వింటాము. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. మనం చాలా సార్లు ఏమనుకుంటాము అంటే ఇది మనకి ఆర్థోపెడిక్స్ గానీ, లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్ వల్ల వచ్చే సమస్య అని అనుకుంటాము. అలాగే తేలిగ్గా గూడా తీసుకుంటాము. కానీ మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఇది బ్లడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో గూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మరి ఎలాంటప్పుడు ఇట్లా మనం బ్లడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది అని అనుమానపడాలి అంటే, మనకి సపోజ్ బ్యాక్ ఏక్ గనక ఏం దెబ్బ తగలకుండా వచ్చింది. వచ్చింది కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అట్లనే ఉంది. మనం మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నా గానీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుంది. ఇది కాకుండా మనకి దీంతో పాటు రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నీరసంగా రోజంతా అలసిపోయినట్టు అనిపించడము, ఆకలి తగ్గింది, బరువు గూడా తగ్గిపోయింది. ఇంటర్మిటెంట్‌గా లో గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి. లేదా మనకి ఇంటర్మిటెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మనం రక్త పరీక్షలు చేసుకున్నప్పుడు మనకి రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయింది. డబ్ల్యూబీసీ గానీ, ప్లేట్లెట్ కౌంట్ గానీ హెచ్చుతగ్గులున్నాయి. సో, ఇది గాకుండా రక్తంలో ఈఎస్ఆర్ అనే ఒక పారామీటర్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ప్రోటీన్ లెవెల్స్ మనం చూస్తాము. ప్రోటీన్‌లో గ్లోబులిన్స్ అనేవి రక్తంలో ఎక్కువైపోయినాయి. సో, ఇట్లాంటప్పుడు మనం ఏంటి అంటే ఏమైనా రక్తంకి సంబంధించిన సమస్య వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుందా అన్నది ఖచ్చితంగా అనుమానపడాలి. అండ్ మీ దగ్గరలో ఉన్న హెమటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. సో, మరి ఏ రకమైన రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్‌లో మనకి ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే, మనకి కామన్‌గా ఓల్డ్ ఏజ్‌లో చూసేది మల్టిపుల్ మైలోమా అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్‌లో కామన్‌గా మనం బ్యాక్ పెయిన్ చూస్తాము. సో, ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఏమైనా బోన్‌కి స్ప్రెడ్ అయినప్పుడు, కొన్నిసార్లు అక్యూట్ లుకేమియాస్‌లో, కొన్నిసార్లు వేరే ఏదైనా క్యాన్సర్ ఉండి అది బోన్‌కి స్ప్రెడ్ అయినప్పుడు కూడా మనము బ్యాక్ ఏక్ అనేది చూస్తూ ఉంటాము కామన్‌గా. సో, ఇవి కాకుండా ఏంటి అంటే మైలోఫైబ్రోసిస్ అనే ఒక రకమైన బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బులో గానీ, లేదు అంటే కొన్ని మనకి జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే పుట్టుకతో వచ్చే రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ సికిల్ సెల్ ఎనీమియా ఇట్లాంటప్పుడు ఏంటి అంటే బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మరి ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఏదైనా అండర్‌లయింగ్ బోన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి కొంచెం పేషెంట్ సిక్ అవ్వకుండా ఉంటారు.